చక్కని వర్షంలో నడిపించిన బ్రదర్స్ కూడా ఉందని తెలియజేస్తున్నానండి. దేవుడు గతించిన ముందు కాచి కాపాడి సజీవులకు ఉంచిన విధానం బట్టి ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు తెలియజేద్దాం. ఒకసారి స్తోత్ర 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 స్తోత్ర. పెంతుకొస్తు పండుగ దవనా ద్వారము ఈ దినపక ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు అండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. రెండవ పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వరకు అండి. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 7 నుంచి 16 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. పెంతెకొస్తు పండుగ దవనా ద్వారము ప్రారంభ గీతము. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. సంగ్రహ ప్రార్థన. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసం ఉంచువారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలమునే సర్వ విషయములను సరి అయిన రీతిగా గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆవరణమందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుతూ పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. హల్లెలూయా హల్లెలూయా. నీవు నీ ఊపిరి విడువుగా అన్నీ సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడైన దేవ రమ్ము, నీ విశ్వాసుల హృదయములను నింపుము, వాటి యందు నీ ప్రేమానందమును ప్రజ్వలింపచేయము. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో పాటు కూడా ప్రతి ఒక్కరు ఎదురుగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జగదేక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొత్తి తులాం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడనియు, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకునే దేవుడు దీవించుగాక. మన మధ్యలో తిరిగి